నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకల మీద దాదాపుగా ప్రభుత్వం పడిపోయిన కాడి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కాడి నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కాళేశ్వరంలో పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలిగేషన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు విచారణలు కూడా చేపడతా ఉంది. పీసీ ఘోష్ కమిషన్ విషయంలో కూడా దానికి సంబంధించి అనేక రకాలైన ఆధారాలు సేకరించే కార్యక్రమం చేపడతా ఉంది. సో మొత్తానికైతే మరి ఏదైతే కేసీఆర్కి ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనపడతా ఉంది ఈ కాళేశ్వరం విషయంలో. సో మరి కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుంది, ఫైనల్గా మరి కేసీఆర్ అరెస్టు ఖాయమా అనే దాని మీద రకరకాల ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి, రకరకాల విశ్లేషణలు కూడా వినపడతా ఉన్నాయి. సో దీని మీదే మనం మాట్లాడదాం. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వాటన్నింటి మీద కూడా మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ సీనియర్ నాయకులు, అదే మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, కాళేశ్వరం మీద చాలా రకాల ఎలిగేషన్స్. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిహెట్టిగాడ స్టార్ట్ అయిన కానించి విపరీతమైనటువంటి దాని మీద ధనం దుర్వినియోగమైందని, కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా పిచ్చగా మామూలుగా అది ఏకరువు పెట్టారు మొత్తానికైతే. సో దాని విషయంలో దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. దానికి సంబంధించి ఉచ్చు కేసీఆర్ ఫ్యామిలీకి బిగుస్తున్నట్టుగా అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్రకి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉచ్చు బిగిసే అవకాశం ఉందంటూ కూడా రకరకాల ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఒకటి, ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏది వేశారో అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంత అవుట్ రైట్గా వీళ్ళందరి మీద ఇంప్లికేట్ చేసుకుంటూ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. క్లియర్ కట్ అంటే వీళ్ళు బాధ్యులు, ఇది ఒక ఫెయిల్యూరు, ఇది ఏ నామ్స్ కూడా పాటించలేదు, క్యాబినెట్కి రాలేదు, అదేవిధంగా బిజినెస్ రూల్స్కు వైలేట్ చేశారు. ఇన్ని రకాలు నేను అనుకుంటా ఇండిపెండెంట్ ఇండియాలో ఇన్ని రకాల అభియోగాలతో ఒక ప్రాజెక్ట్ ఉంటాం అనేది నేనైతే ఇప్పుడు వినలే చూడలే. ఈ ఒక్క ప్రాజెక్ట్లో అన్ని రకాల అభియోగాలు నిర్ధారించింది ఆ కమిషన్. ఇది ఒక ఆశ్చర్యం. సో యాక్చువల్గా మీకు బడ్జెట్ అన్నది ఒక 100 రూపాయల బడ్జెట్ అసెంబ్లీ పాస్ చేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 10 రూపాయలు 5 రూపాయలు కేటాయిస్తారు. ఎగ్జాంపుల్లా చెప్తున్నా. ఓకే, ఆ 10 రూపాయల నుంచి 5 రూపాయల నుంచే మీరు ఖర్చు పెట్టాలి. దానికి 10 పైసలు, దానికి 20 పైసలు. మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కనుక చేయదలుచుకుంటే అది క్యాబినెట్ అప్రూవల్తో పెట్టాలి. ఏదైనా తేడా ఉంటే ఈవెన్ ఆ 10 పైసలు 5 పైసలు ఎగ్జాంపుల్ అది చెప్తున్నా, అది తేడా ఉన్నా కూడా మళ్ళీ అసెంబ్లీకి మీరు గ్రాటిఫికేషన్ కోసం ఇవ్వాలి, క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఇంత ఉండగా బిజినెస్ రూల్స్ ఉండగా ఇదన్నీ కూడా బిజినెస్ రూల్స్ అనేది మీకు గైడ్ చేస్తుంది ఏది ఎట్లా చేయాలని. వీటన్నిటిని వైలేట్ చేసుకుంటూ అసలు అసెంబ్లీకే రాకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారనేది ఒక పెద్ద మిస్టరీ. అది ఈరోజు కమిషన్ ఆ మాట అంటుంది, క్యాబినెట్ అప్రూవల్ లేదు అని. అంటే అసెంబ్లీకి కూడా ప్రాజెక్ట్ రాలేదు. తుమ్మల లాస్ట్లో జస్ట్ బిఫోర్ కమిటీ రిపోర్ట్ కంటే ముందు అసలు ఈ రిపోర్ట్ క్యాబినెట్ ముందుకు రాలేదు అన్నాడు. ఆయన అన్నాడు అన్నమాట, క్యాబినెట్ ముందుకు రానేలేదు, ఓన్లీ సవరించిన అంచనాలతో నెక్స్ట్ స్టేజ్లో వచ్చింది తప్ప అసలు ప్రాజెక్ట్ మా ముందుకు రాలేదన్నాడు. అప్పుడే అనుమానం వచ్చింది, అరే ఇది క్యాబినెట్ అప్రూవల్ లేదా దీనికని. సో ఇన్ని రకాల సీరియస్ ల్యాప్సెస్ జరిగిన తర్వాత అసలు వెయిట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, వీళ్ళని ఎప్పుడు లోపలేద్దామని. మనం చూస్తున్నాం కదా రకరకాల ఆయన మాటల్లో కానీ దీంట్లో. ఎలక్షన్స్కి ముందైనా ఎలక్షన్స్ తర్వాత అయినా ఆయన అసలు వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. ఈరోజు ఈ కమిటీ ఒక మంచి వెపన్ ఆయన చేతిలో పెట్టింది. ఈ వెపన్ని ఆయన పొలిటికల్గా పూర్తిగా వాడుకుందామనే ఆలోచనతో ముందు దీన్ని అసెంబ్లీలో పెడుతున్నాడు. అసెంబ్లీలో పెట్టి ప్రతిదీ అక్షరం పేజీ కూడా దీన్ని దుయ్యబట్టడానికి బీఆర్ఎస్ని వాడుకుంటాడు. పొలిటికల్ అడ్వాంటేజ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అంతకుముందు ఎన్ని రకాలుగా అభియోగాలు పెట్టారు అవన్నీ నిజమే అని పబ్లిక్ చెప్పడానికి కూడా అసెంబ్లీ వేదికగా ఆయన దీన్ని వాడదాం అనుకుంటున్నాడు. దాన్ని తూర్పారబడతారు, చీల్చేండి ఆడతారు. ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్కు దొరకబోతుంది, ఇందులో అనుమానం ఏం లేదు. సో అది ఏమాత్రం లోకల్ బాడీలో పనికి వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకసారి అసెంబ్లీలో ఇదంతా డీటెయిల్గా డిస్కషన్ అయిన తర్వాత మెజారిటీలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, దానికి మద్దతుగా ఎంఐఎం ఉంది కాబట్టి, ఇది ఎట్లా కూడా ఒపీనియన్ మెజారిటీ వీళ్ళని ఎట్టిపోయే పరిస్థితిలో మీరు చర్య తీసుకోవాల్సిందనే వస్తుంది.
వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఒక సిట్ను లేకపోతే దీన్ని ఏసీపీకి రెఫర్ చేయడం. ఎందుకంటే ఇక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే మీ మీద స్పెసిఫిక్ అభియోగాలు పెట్టి దాని మీద మిమ్మల్ని విచారించి మీరు అరెస్ట్ చేయాలి. అంటే మళ్ళీ ఈ డ్రామా అంతా కూడా ఒక వారం రోజులు 10 రోజులు కేసీఆర్ను విచారించి అరెస్ట్ చేయడం, హరీష్ రావును ఒక వారం రోజులు విచారించి అరెస్ట్ చేయడం, ఒక్క పార్టీనే చేయట్లేదు, ఏది న్యాయబద్ధంగా చేస్తున్నాం అనిపించుకోవడానికి బీజేపీలో ఉన్న కూడా అరెస్ట్ చేస్తారు. ఈ 3 అరెస్టులు నాకు అనిపిస్తుంది తప్పవు. కాకపోతే పక్క అసెంబ్లీతో అనిపించుకొని అనిపించుకొని తద్వారా సిట్టా లేకపోతే ఏసీవా అనేది పెట్టి చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అది ఈరోజు కనపడుతుంది మనకు క్లియర్గా. సరే, దాన్ని మనం తప్పు కూడా పట్టలేము. ఎందుకంటే జ్యుడిషియల్ కమిషనే అన్ని అవకతవకలే నిర్ధారించిన తర్వాత కాళేశ్వరం వేస్ట్ అని చెప్పినాక తప్పదు ఇక. మరి అన్ని లక్షల కోట్లు, మీరు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి అది మీరు అన్నట్టు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు? ఆ డెసిషన్ ఓన్లీ కేసీఆర్ డెసిషన్. సిడబ్ల్యూసీ వాటర్ ఉందని చెప్పినా కానీ మార్చాడు ఆయన అని అంటున్నారు. సో బ్యారేజ్లన్నీ కూడా ఆయనే డైరెక్ట్ నిర్ధారణ చేశాడు, ఆయన నిర్ణయించాడు, ఇంజనీర్ల ప్రమేయం లేదంటున్నారు. సో అటు ఐఏఎస్ ఆఫీసర్ల మీద అభియోగాలు వచ్చాయి, ఇంజనీర్ల మీద అభియోగాలు వచ్చాయి, మంత్రుల మీద కూడా వచ్చాయి. సో ఇంత పెద్ద స్కేల్లో నాకు తెలిసి ఇండియన్ డెమోక్రసీలో ఇప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా ఇట్లాంటి అభియోగాలు ఎదుర్కోలేదు. ఇట్స్ యూనిక్ కేసు ఇది. సో చూడాలి 15 ఆగస్టు తర్వాత. యాక్చువల్గా సార్ దీనికి సంబంధించి డిజైన్ మార్పు విషయంలోనే కేసీఆర్ గారు దీన్ని అంటే పెద్ద ఎత్తున అవినీతికి అదొక మూల కారణం. ఇంకొకటి, దీనివల్ల ఎవరైతే కాంట్రాక్టర్లు లాభపడ్డారో వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధంగానే ఈ ప్రాజెక్ట్ని అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఏటీఎంలో వాడుకున్నారనేది ఆ అభియోగాల్లో నిజం ఉందంటారు మొత్తానికి. ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఆయన ఆధారాలు లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ స్థాయి వాడు ఆ మాట అనకూడదు. ఆయన అన్నాడు ఈ ఫ్యామిలీకి ఏటీఎంలా పనిచేస్తుంది కాళేశ్వరం. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొన్ని సెంట్రల్ ఏజెన్సీస్ కొంత ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాయి. డెఫినెట్లీ ప్రాజెక్ట్ లోపల మనందరికీ తెలుసు కాస్తో కూస్తో అవకాశం ఉంటుంది అవినీతికని. ఇదేంటంటే రివైజ్ చేసుకొని ఎస్టిమేట్లు 1-2 ఇంతలు చూపించి, మీకు జ్ఞాపకుంటే నాగార్జున రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు విలేకరులకి. 100 రూపాయలు కాస్ట్ చేసే అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్కి సంబంధించిన మిషన్స్, బిహెచ్ఎల్ తీసుకొచ్చిన మిషన్స్ యాక్చువల్లీ 300 చేశారు. 100కు 300 చేశారని ఆయన ప్రజెంటేషన్లో చూపించాడు. అకస్మాత్తుగా 3 ఇంతలు పెరిగిపోయిందని కాస్ట్. ఎట్లా పెరుగుతుందని పాపం అప్పుడు చాలా డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవడు పట్టించుకోలేదు. సరే, జరిగే చర్చ జరుగుతుంది, అందరూ మీరు అన్నట్టు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నారు, ఇదన్నారు అదన్నారు. అదే కుంగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కుంగినాక ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. ఎదురు కనపడుతుంది కూలిపోయి. అది కూడా వీళ్ళ కర్మకు ఎలక్షన్స్ ముందు కూలిపోయింది చూడాలి. సో అది పతనానికి దారితీస్తుంది. సో ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదని నిదర్శనం. బీఆర్ఎస్ పతనానికి అది నాంది పలికింది. అక్కడ రకరకాల కారణాల్లో అది మేజర్ కారణం అయితే కాళేశ్వరం. ఓకే. సో ఈరోజు చూడాలి, మరి మనం అనుకునేది అయితే అట్లా కనపడుతుంది. ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ల కొనసాగిస్తారని. అరెస్టులు చేస్తే మరి లోకల్ బాడీలో వాళ్ళకి సింపతి వస్తా, అది కూడా మనం చూడాలి. నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇప్పటికిప్పుడు రావు. సెప్టెంబర్ 30 రావాలి, కోర్టు ప్రకారం రావాలి. కానీ ఎవరు వాళ్ళు మళ్ళీ కోర్టు పోతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యాప్ తీసేశారు 50%. తీయడానికి వీలు లేదు. 9th షెడ్యూల్ అమెండ్మెంట్ లేకుండా మీరు రిజర్వేషన్స్ క్యాప్ని 50% తీయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఎవరు వాళ్ళు పోయి సుప్రీంకోర్టు డోర్ నాక్ చేస్తారు, చేసి ఇది ఆగిపోతుంది. దీనికి సంబంధించిన బిల్లులు ఆర్డినెన్స్ ఆయన సంతకం పెట్టలేదు గవర్నర్. దాన్ని కూడా ఆయన ప్రెసిడెంట్ పరిశీలనకు పంపించాడు. ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర 2 బిల్లులు ఉన్నాయి. దీంతో పాటు ఇది ఒకటి చూడైంది. కాబట్టి అంత తొందరగా వీళ్ళు ఏదో ధర్నాలు జంతర్ మంతర్లు చేసినంత మాత్రాన ఈ బిల్లు ఈ అమలుకు నోచుకుంటుందని అనుకోవట్లేదు. కాబట్టి 42% అనేది పార్టీ పరంగా ఇచ్చుకుంటూ వాళ్ళు ఎలక్షన్కి పోవాల్సిందే తప్ప అఫీషియల్గా వాళ్ళు దాన్ని జీవో ద్వారానో అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. కాబట్టి నాకు అనుమానం ఇది లోకల్ బాడీ కాస్త 3-4 నెలలు వాయిదా పడతాయి. ఈ లోపల వీళ్ళు అరెస్ట్ల పర్వం కొనసాగిస్తే 4 నెలలకు చల్లబడుతుంది. లేకపోతే ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టారనుకుంటే సెప్టెంబర్లో ఈ అరెస్టుల యొక్క ఇంపాక్ట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. సింపతి కూడా ఒక్కొక్క సందర్భాల్లో వస్తుంది. నిజంగా ఇండియన్ డెమోక్రసీలో అది బ్యూటీ చెప్పారు. అరెస్ట్ కాగానే బ్యూటీ అది విచిత్రంగా ప్రజలు అయ్యో పాపం అంటారు, మర్చిపోతారని. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. వాళ్ళు కూడా ఆలోచన ఇప్పుడు పెరగాలి. నేను కూడా అనేది ఏంటంటే ప్రజల్లో కూడా ఆలోచన చేయాలి. నిజంగా అంత అవినీతి జరిగితే ఇంత తెలంగాణ సొమ్ము తిన్నారు కాబట్టి వీళ్ళని ఎందుకు మనం క్షమించాలని రాదు, ప్రజల్లో రాదు. మీకు అట్లుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంలో ఇమ్మీడియట్గా జనతాదళ్ బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చింది. 2 years ఆమె అరెస్ట్ చేసిన సందర్భంగా
వీళ్ళేమో కొలాప్స్ అయ్యారు 2 yearsలో. ఆమె అంత మించిన మెజార్టీతో వచ్చింది. పబ్లిక్ అరే అయ్యో పాపం అన్నారు. ఇదంతా మర్చిపోయారు. ఆమె ఎమర్జెన్సీ పెట్టింది, అవినీతి, ఇవన్నీ మర్చిపోయారు. అందుకే ప్రతిసారి కేటీఆర్ అరెస్ట్ చేసుకుంటే మంచిగా చేసుకొని జైల్లో కూర్చుంటా, నా వ్యూహాన్ని నేను రచిస్తా, అన్నాడు. తిరిగి మళ్ళీ పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వస్తా, అధిక అందుకనే మెజారిటీ కవిత కూడా అంత ధైర్యంగా పబ్లిక్లో తిరుగుతుంది కదా. లిక్కర్ స్కామ్ అంత పెద్ద స్కామ్ జరిగి 3-4 నెలలు ఆమె జైలుకు పోయినా ఆమె ఏం పట్టించుకోవట్లేదు. అది కూడా అడిషన్ లానే చూస్తుంది, వాల్యూ అడిషన్ లాగా. బా ఆశ్చర్యం. అంటే మన డెమోక్రసీలో ఒకటి ఉంది, పబ్లిక్ ఊరికే త్వరగా మర్చిపోయి అయ్యో పాపం అంటారు. మరి అట్లా ఏమన్నా తొందరగా కనుక లోకల్ బాడీ పెడితే ఆ ఇంపాక్ట్ అరెస్టుల తర్వాత ఉంటుందా అని చూడాలి. బట్ నాకు తెలిసి లోకల్ బాడీలు ఒక 6 నెలలు జరుగుతాయి దూరం. జరిగిన సందర్భంలో ఇది సదమణిపోతుంది. ఓకే. నేను కవిత అరెస్ట్ అప్పుడు కూడా పెద్ద బ్యాక్ లాష్ ఉంటుంది, బీఆర్ఎస్ శ్రేణులు అంతా కాల పెడతాయి, తెలంగాణ అంటుకుంటుంది అన్నారు. ఏమైంది అసలు? ఏం ఒక్కటి జరగలేదు. అసలు ఈ రోజు చూస్తే బీఆర్ఎస్ కూడా ఆమెకు ఎక్కడ మద్దతుగా నిలబడలేదు. నిజానికి నెగటివ్ అప్పటి నుంచే లేదు. ఇప్పుడు ఇంకా నెగటివ్ మాట్లాడుతున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. సో దాన్ని బట్టి కూడా ఇది కూడా అట్లే అవుతుందో అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి అయితే అరెస్ట్ అయితే తప్పదంటారు. తప్ప 100% అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది.